నేను డాక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. అందరికీ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న ప్రొఫెసర్ బ్యాంటింగ్ ఇన్సులిన్ ఆవిష్కర్త ఎవరైతే ఉన్నారో దాదాపు 102 సంవత్సరాల క్రితం తన జన్మదినం సందర్భంగా ఈ రోజును ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే మారుతున్న కాలగమనంలో ఇప్పుడు మనకు జీవనశైలి వ్యాధుల సమస్య ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఈ జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యంగా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వేగంగా విస్తరిస్తున్నది. గత కొద్ది కాలంగా మన ప్రభుత్వాలు ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనే అవగాహనతో ప్రత్యేక ప్రోగ్రాంలు చేపట్టి ప్రజల్లో అవేర్నెస్ను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకు అనుగుణంగా రెగ్యులర్గా గ్రామాల్లో కానీ అర్బన్లో కానీ స్క్రీనింగ్ కార్యక్రమాలు చేస్తూ డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక సలహాలు, సూచనలు, చికిత్సా మందులు గవర్నమెంట్లో ఉచితంగా అందజేసే ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలంగా ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా ఖమ్మం జిల్లాలో నడుస్తుంది. ముఖ్యంగా నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 3,000 మంది పైగా రోగులు మా దగ్గర ట్రీట్మెంట్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్కి సంబంధించి థైరాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్స్తే ఈ మధుమేహం అనేది గత కొద్ది కాలంగా అతి వేగంగా విస్తరిస్తున్నది. ఇంతకుముందు దాదాపు 50-60ల్లో చూసే ఈ మధుమేహం ఇప్పుడు 30-40 సంవత్సరాల్లో కూడా మధుమేహం తీవ్రంగా మధుమేహం బారిన పడే యువత కూడా చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇంతకుముందులో భాగంగా చూసినప్పుడు కాస్త వృద్ధుల్లో కనబడే డయాబెటీస్ యువతలో, మధ్య వయస్కుల్లో కనబడడం, ఈవెన్ చిన్నపిల్లల్లో కానీ మహిళల్లో కూడా మోర్ దెన్ 50% వరకు కనబడడం చాలా ఆందోళన కలిగించే విషయము. ముఖ్యంగా దీనికి శారీరక శ్రమ లేకపోవడము, తీవ్ర ఒత్తిడితో కూడిన జీవనశైలిని మనందరం కూడా చూస్తున్నాము. దానివల్ల కొంత అర్బనైజేషన్ కారణాలు కూడా ఉన్నాయి. యాంత్రీకరణతో కూడా మనకి శారీరక శ్రమలు లోపించడము, దానికి తగ్గట్టుగా మనం మన ఫుడ్ ఆహార విధానాల్లో కూడా మనం జంక్ ఫుడ్ను ఎక్కువ తీసుకోవడము, ఫైబర్ డైట్ తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్ డైట్ను ఎక్కువ పెంచడము, ఇవన్నీ కూడా కారణాలుగా మనం భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ జీవనశైలి సమస్యలైన డయాబెటీస్ని నియంత్రించడానికి ముఖ్యంగా సరి అయిన సమతుల్య ఆహారము, కార్బోహైడ్రేట్ డైట్ను తగ్గించుకొని ప్రోటీన్ను పెంచుకోవడం, ఫైబర్ను పెంచుకోవడం ద్వారా మనం రోజువారీ తినే పదార్థాల్లో కాస్త కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, బీన్స్, ప్రోటీన్స్ ఉంచుకోవడము, తర్వాత రెగ్యులర్గా పండ్లు తీసుకోవడము. చాలామంది డయాబెటీస్ అనగానే అపోహ ఉంటుంది, పండ్లు తీసుకోకూడదు అని. లేదు, ఒక 3-4 రకాల పండ్లు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం తప్ప మిగతా పండ్లను మనం క్రమ పద్ధతిలో సమతుల్యంగా రోజు 100-150 గ్రాముల వరకు ఏ పండైనా తీసుకోవడం ద్వారా మనకు బాడీలో చాలా ఎసెన్షియల్కి సంబంధించిన మూల రకమైన విటమిన్స్ కానీ ఖనిజాలు, లవణాలు లభించే అవకాశం ఉంది. తద్వారా డయాబెటీస్ కూడా చాలా త్వరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటీస్ లక్షణాలకు వస్తే ఒకటి పాలిడిప్సియా అంటే బాగా దప్పిక వేయడము, నాలుక పొడారడము, నాలుక పిడిచగట్టడము, తర్వాత మూత్రం ఎక్కువ నడడం. గత 1-2 నెలలు గమనించుకున్నట్లయితే కొంత మూత్రం ఎక్కువ నడుస్తుంది అని అంటే మాత్రం తప్పకుండా మీరు చెక్ చేసుకోవాల్సింది. మూడోది ఆకలి ఎక్కువ అవడం, పాలిఫేజియా, ఎక్కువగా ఆకలి వాడడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు రావడము, అతి కొద్ది మందిలో మానని పుండ్లు మానకపోవడం. చాలా కాలంగా వారం 10 రోజులు అయింది అయినా పుండ్లు మానట్లేవంటే కూడా అదొక కారణం కావచ్చు. కొంతమందిలో లైంగిక పట్టు, సెక్స్ సమస్యలు కూడా ఈ డయాబెటీస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ముఖ్యంగా డయాబెటీస్లో వచ్చే లక్షణాలు. అయితే ఈ డయాబెటీస్ లక్షణాలు వచ్చినప్పుడు అంటే ఎటువంటి టెస్ట్ చేసుకుంటే వీటిని తక్కువ చేసుకోవడానికి? ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక అనుమానం ఎవరికైనా, ముఖ్యంగా ఎవరిలో మనం ఎక్కువగా ఈ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని అంటే, ఒకటి ఫ్యామిలీ హిస్టరీ. మన కుటుంబంలో కనుక ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే, వాళ్ళు కానీ అధిక బరువు ఉండి శారీరక శ్రమ తక్కువ ఉన్న వాళ్ళు, అధిక ఒత్తిడితో ఉన్నారు, రీసెంట్గా బరువులో తగ్గుదల మోర్ దెన్ 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిన వాళ్ళు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళు, వీరందరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ను పరగడుపున తిన్న తర్వాత చేయించుకోవడము, తర్వాత HbA1c లాంటి అత్యంత ముఖ్యమైన పరీక్షను చేసుకోవడం ద్వారా మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోగలిగే మంచి
అధునాతన పరికరాలు మన దగ్గర ఉన్నవి. కాబట్టి HbA1c ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ను జాగ్రత్తగా కనుక చేసుకుంటే మనం డయాబెటీస్ వ్యాధిని ఎర్లీ స్టేజ్లో గుర్తించినప్పుడు మనం ఎక్కువ మందులు కానీ ఇన్సులిన్ దాకా వెళ్లకుండా మనం మంచి జీవన శైలి మరియు చాలా తక్కువ మందులతో మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.